ఏంటంటే వీళ్ళందరూ ఇవాళ వైసీపీ తరఫున వాదించే మేధావులందరూ కూడా వాదన కాదు అది, అదే వాళ్ళ విషయం చెప్పే మేధావులకి రాష్ట్ర బడ్జెట్లో అమరావతి కోసం ఎంత కేటాయించారు అనేది ఒక్కసారి చూసుకొని మాట్లాడాలి కదా. మీకు ఎక్కడ వీళ్ళకి ఇంగ్లీషు రాదేమో అన్న డౌట్ తోటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అంటే మీరేంటి కనీసం డిగ్రీ కూడా చదవలేదనే మీరు అనేది, మరి అట్లాగే ఉంది. అందుకని ఆమె పాపం తెలుగు నేర్చుకొని తెలుగులో చెప్పారు, అయ్యా మేము ఎక్స్టర్నల్ బారోయింగ్స్ మేము తీసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము, మేమిచ్చే ఫండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు, అది మేము కట్టుకుంటాం, మా బాధ్యత. ఎందుకు అంటే మేము రాజధాని మేము నిర్మించి ఇస్తామని మేము చెప్పాం కాబట్టి అది మా బాధ్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగులో చెబితే కూడా అర్థం కాకపోతే మరి వీళ్ళు మేధావులు ఎట్లా అవుతారో మరి నాకైతే అర్థం కాదు. ఎవరన్నారండి మీరు అనుకుంటున్నారు? వాళ్ళు కింద వేసుకుంటున్నారు సార్, కింద మేధావి ప్రొఫెసర్ అని వేసుకుంటున్నారు, వాళ్ళు స్క్రోలింగ్ వేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తాం? మాట్లాడుతున్నారా? ఓకే, నిపుణులు నిపుణులు అంటాడు, పలానా రంగంలో నిపుణులు, ఇంకొక పలానా రంగంలో మేధావి అని వేసుకుంటున్నారు కదా, రచయిత, భూషణం. ఇప్పుడు రాయలసీమలో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటాడు ఒక రాయలసీమ మేధావి. ఏం చెప్పారు? రాయలసీమలో హార్టికల్చర్ హబ్ మేధావిని ఆయన చెప్పుకోలేదు కానీ ఒక ఫోరం పెట్టుకున్నాడు, మేధావుల హార్టికల్చర్ హబ్ పెట్టుకున్నాడు. 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వికే గారు. మేము వచ్చి లేదు లేదు అది వేరే టాపిక్ అని చెప్తున్నా. నేను అనే 45,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ హబ్ కు పెట్టడానికి అందరూ స్వాగతిస్తున్నారు. స్టేట్ ఇంక్లూజివ్ గ్రోత్ లో భాగం. ఎగ్జాక్ట్లీ అందుకనే రాయలసీమలో ఖర్చు పెడుతున్నారని మేము ఏడిస్తే ఎట్లా? మాదేదో గుంటూరు జిల్లా అనుకోండి, మేము ఏడుస్తుంటే ఎట్లా? ఏడవకూడదు. ఇంక్లూజివ్ గ్రోత్ లో పార్ట్ గా ఖర్చు పెడుతున్నారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు. నేను మళ్ళీ అడ్డుపడుతున్నా మీకు. ఇప్పుడు ఈ ఏడుపు వీళ్ళు దీని గురించి కాదు, ఇందులో ఏదో జరిగిపోతుంది అనవసరంగా దోచుకోరు మాకు రావట్లేదని. అది కూడా అది పెద్ద మెయిన్ పాయింట్ అదే. వీళ్ళు ఏంటంటే మొత్తం ఓవరాల్ గా స్టేట్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం అది చూడలేక వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ప్రతిదీ అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక మాజీ జర్నలిస్టు చెప్పటం అనేది అది నిజంగా జుగుప్స కలిగించే అంత ఆరోపణ. అటువంటి పనులు చేయకూడదు. ఎవడో తెలిసి తెలియనోడు చెబితే మనం ఏదన్నా అనుకోవచ్చు. వీళ్ళందరూ వచ్చి ప్రతిరోజు ప్రతిసారి కూడా అమరావతి మీద బురద చల్లటం. ఎట్లా బురద చల్లాలి? నిజంగా వాస్తవం ఉండి చెబితే ఎవడైనా కానీ ఎప్రిషియేట్ చేస్తాడు, అందులో ఏదన్నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటారు. చెబుతున్నవన్నీ తప్పులు, రాస్తున్నవన్నీ తప్పులు. ఇందాక ఒక ప్రొఫెసర్, ఒక మేధావి, ఆయన కూడా మేధావి అని వేసుకున్నాడు, ఆయన చెబుతాడు 2వ విడత భూ సమీకరణ 50,000 ఎకరాలు చేస్తున్నారు అని చెప్తాడు. పచ్చి అబద్ధం కదా వీకే గారు. 16,000 ఎకరాలు అక్కడ చేస్తూ ఉంటే ఈసారి ఏంటి ముందర చేసిందేమో రాజధాని యాజ్ ఏ హోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్గా తీసుకుంటున్నారు. అంటే స్పోర్ట్స్ సిటీ కోసం లేకపోతే రైల్వే కోసం ప్రాజెక్టు వైజ్గా తీసుకుంటున్నారు. ప్రాజెక్టు వైజ్గా తీసుకునే అది కూడా 16,000 ఎకరాలు, 50,000 ఎకరాలు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి తెలిసి తెలియక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారని చెబితే నువ్వు ప్రొఫెసర్ అయ్యి ఉండి నువ్వు కూడా వెరిఫై చేసుకోవా? అరే భలే ఉన్నారు సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందా నువ్వు చెప్పా? విషయం అది. జగన్మోహన్ రెడ్డి సెలెక్టెడ్ గా ప్రొఫెసర్లను రచయితలను 10 మందిని ఫిక్స్ చేసి ఇది ఇవాళ మన టాస్క్ ఇస్తాడు సజ్జల గారు. అన్ని తప్పులు టాస్క్ చెప్పేయాలి అంతే. మీకు ముందర నో క్రాస్ వెరిఫికేషన్. ఫస్ట్ పూలింగ్ లో 50,000 ఎకరాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 50,000 ఎకరాలు ఎక్కడున్నాయి? 33 ఎక్కడున్నాయి? 33 ఎకరాలు తీసుకుంటే 2వ విడత 16,000 ఎకరాలు తీసుకుంటే 50, అది 50, ఇది 50, లక్ష ఎకరాలు అంటాడు. అంటే ఇటువంటివన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ అని మొదలుపెట్టారు, క్యాంపెయిన్ మొదలుపెట్టారు. నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని చెప్పి కోర్టు చివాట్లు పెట్టి కేసు కొట్టేసింది కదా.
కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధిరాల, జనం చెప్పు దెబ్బలు కొట్టినా బుద్ధిరాల, నేలకేసి కొట్టినా బుద్ధిరాల, మళ్ళీ అవే అదే మాట్లాడుతున్నారు. పట్టుకుని వేలాడుతున్నారు అని అంటే వీళ్ళకి ఇంకేదో ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏంటి అనే దాన్ని ఒకటి మాట్లాడాలి. కన్స్ట్రక్షన్ కాస్ట్ 18,000 వీళ్ళు పెంచేశారు, గవర్నమెంట్ పెంచిందో లేదో నాకు తెలియదు, వీళ్ళు పెంచేశారు. మొన్నటిదాకా 12,000 అన్నారు, 14,000 అన్నారు, ఇప్పుడు పేపర్లో 18,500